Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 23rd, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ దుబాయ్లో తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఐ సదస్సు. దుబాయ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ టుమారో ప్రారంభం కాబోతా ఉంది. జనవరి 24th నుంచి జనవరి 25th వరకు దుబాయ్లోని దుబాయ్ పోలీస్ అకాడమీలో ఇది జరగబోతా ఉంది. సో మరి దుబాయ్ వచ్చేసి యుఏఈ కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో ఒక మేజర్ సిటీ. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ ఇంటర్నేషనల్ గ్రీన్ ఏఐ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, గ్రీన్ ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వరల్డ్ వైడ్ క్లైమేట్ చేంజ్ పెరిగిపోతూ ఉంది, వాతావరణ మార్పులు. సో బయోడైవర్సిటీ ఎక్కువగా మనం లాస్ అవుతూ ఉన్నాం. అంటే ఏంటి, ఈ యొక్క మొక్కలు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాపులేషన్ వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. సో ఈ వెదర్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఏంటి, వాటర్ కావచ్చు, ఎయిర్ పొల్యూట్ అయిపోతూ ఉంది, గాలి కాలుష్యం జరుగుతూ ఉంది. సో మరి ఇటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయాలి. మనము ఈ పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే టెక్నాలజీని ఉపయోగించాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఎన్వైరన్మెంట్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యుఏఈలోని దుబాయ్లో ప్రారంభం కాబోతా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 24th నుంచి 25th వరకు. సో మరి ఇక్కడ మనం ఇంకొద్దిగా ఈ యొక్క థీమ్ ఏంటి, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారు అటువంటి తెలుసుకునే ముందు ఫస్ట్ ఏ విధంగా మనము ఏ టెక్నాలజీస్ని ఉపయోగించి ఎన్విరాన్మెంట్ని అభివృద్ధి చేయవచ్చు, డెవలప్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మనకి ట్రాఫిక్ ఎలా పెరిగిపోతూ ఉందో చూడొచ్చు, ట్రాఫిక్ పెరిగిపోకుండా ఉండడానికి ఏం చేయొచ్చో, సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కర్బన ఉద్గారాలు తక్కువ విడుదల కావడానికి ఏం చేయొచ్చో ఏఐ ఉపయోగపడుతుంది. అలానే ముఖ్యంగా ఈ న్యాచురల్ రిసోర్సెస్, ఈ సముద్రాలలో ఫిషరీస్ రిసోర్సెస్, ఈ వనరులు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సాయిల్ నుంచి టెక్నాలజీని ఉపయోగించి మన నేల నుంచి సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఎలా ఉంది, ఆ నేల నాణ్యత ఉందా లేదా. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల నేల పోషకాలను కోల్పోతూ ఉంది. సో ఆ డిజిటల్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వల్ల మనము ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయిల్ ఫర్టిలిటీని చెక్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించవచ్చు అనమాట. సో అందుకు ఏఐ టెక్నాలజీస్ అన్నిటిని ఉపయోగించి ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించబోతూ ఉన్నారు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది థీమ్ ఏంటి. థీమ్ వచ్చేసి పర్యావరణ స్థిరత్వం కోసం ఏఐ అప్లికేషన్లను ఉపయోగించడం. థీమ్ వచ్చేసి హార్నెస్సింగ్ ఏఐ అప్లికేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. అంటే పర్యావరణ సుస్థిరత్వం కోసం ఏఐ అప్లికేషన్లను మనం ఉపయోగించాలి. మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది, నిర్వహిస్తూ ఉన్నది జాయద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. జాయద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తూ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి, దుబాయ్ సహకారంతో, దుబాయ్ కోఆపరేషన్తో. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. ఎప్పుడైనా ఇటువంటి టాపిక్స్ మనకు వార్తల్లో ఉన్నప్పుడు మనం ఒకసారి ప్రీవియస్ థింగ్స్ ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఉదాహరణకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే June 5th. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17 గోల్స్ ఉంటాయి, 169 టార్గెట్స్. సుస్థిర అభివృద్ధి గోల్స్ వచ్చేసి 17 గోల్స్, 169 లక్ష్యాలు, 169 టార్గెట్స్. ఇట్లా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్లో జాయిన్ అయిన స్పెయిన్. ఇండో పసిఫిక్ మహాసముద్రాల చొరవలో స్పెయిన్ జాయిన్ అయింది. ఇక్కడ చొరవ అంటే అదే అండి, తెలుగులో మనకి పూర్తి ట్రాన్స్లేషను ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అంత ఈజీగా వాడు ఈవెన్ ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసినా కూడా ఇలానే వస్తాయి ట్రాన్స్లేషన్స్. ఇక్కడ ఇంగ్లీష్లో ఇనిషియేటివ్ అంటే తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసేకపోతే చొరవ లేదంటే కార్యక్రమము అని చెప్పవచ్చు. ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం. సో కొన్ని బేసిక్ ఇంగ్లీషు మనము ఇంగ్లీష్లోనే చదువుకోవడం బెటర్ ఎప్పటికైనా కూడా. సో ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో స్పెయిన్ జాయిన్ అయింది. దీన్ని ఇండియా స్వాగతించింది, ఇండియా వెల్కమ్ చేసింది. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అంటే ఏంటి. దానికంటే ముందు ఫస్ట్
మనకి సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ ఐడియా ఉండాలి. సాగర్ అనే ఒక కార్యక్రమాన్ని ఇండియా లాంచ్ చేసిన ఒక విజన్ డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. మనకి పసిఫిక్, ఇండో పసిఫిక్ ప్రాంతం ఉంది. అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ మహాసముద్ర ప్రాంతము, పసిఫిక్ ఓషన్ ప్రాంతము. సో ఇండియో పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో దీన్ని ఫ్రీగా ఉంచాలి, అన్నెసెసరీగా అనవసరమైన మిలిటరీ డ్రిల్స్ ఇక్కడ నిర్వహించకూడదు, అన్ని దేశాలు కూడా ఫ్రీ నావిగేషన్, స్వేచ్ఛాయుతంగా వాణిజ్యం చేసుకోవాలి, ఫ్రీ ట్రేడ్ కావాలి అంటే మనకి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ప్రాంతం ఉండాలి. సో దానికోసమే ఇండియా సాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని లాంచ్ చేసింది. మరి ఫస్ట్ దానికంటే ముందు మనం ఒకసారి పసిఫిక్ ఓషన్ గురించి తెలుసుకుంటే, దీనికి మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ కొద్దిగా ఐడియా ఉండాలండి. ఎందుకంటే ఎగ్జామ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఎగ్జామ్స్లలో కూడా చాలా బేసిక్ పోయి అడుగుతా ఉన్నాడు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో, ఏపీ గ్రూప్ 1లో 2018లో రిలీజ్ చేసిన గ్రూప్ 1లో 2019లో ప్రిలిమ్స్ జరిగింది అనుకుంటా. జరిగినప్పుడు ఏం క్వశ్చన్ అడిగాడంటే, ఒక క్వశ్చన్ అడిగాడు, వరల్డ్లో టాప్ 5 కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ప్రపంచంలో విస్తీర్ణం పరంగా 5 అతిపెద్ద దేశాలు ఏవి అని అడిగాడు. అట్లా బేసిక్స్ కూడా అడుగుతున్నాడు. సో మనకి పసిఫిక్ ఓషన్ విషయానికి వస్తే ఏంటి, ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం. వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ ఓషియన్ పసిఫిక్ ఓషన్. అసలు మన ఎర్త్ సర్ఫేస్లో 70 to 71% ఓషన్సే ఉంటాయి. మన భూభాగంలో 70 నుంచి 71% మహాసముద్రాలే ఉన్నాయి, సముద్ర నీళ్ళే ఉన్నాయి. మరి అందులో ఎర్త్ సర్ఫేస్లో 1/3, 1/3 వంతు పసిఫిక్ మహాసముద్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతిపెద్ద ఓషియన్ ఇది. మరి ఈ పసిఫిక్ ఓషియన్లో కూడా మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రపంచంలోనే అత్యంత లోతైన ట్రెంచ్, వరల్డ్స్ డీపెస్ట్ ట్రెంచ్. ఇక్కడ మీరు చూస్తే పసిఫిక్ ఓషన్ మహాసముద్ర ప్రాంతంలో ఒక డిప్రెషన్ ఫామ్ అవుతుంది. డిప్రెషన్ అంటే ఒక లోయ తరహా, లోయ లాంటిది. ప్రపంచంలోనే అత్యంత లోతైన డిప్రెషన్, ట్రెంచ్ అని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ట్రెంచ్ అంటే ఒక లోయ లాంటిది. మరి ఏది అంటే మరియానా ట్రెంచ్. ఎక్కడ ఉంది అంటే అది పసిఫిక్ మహాసముద్రం. మరియానా ట్రెంచ్ వరల్డ్స్ డీపెస్ట్ ట్రెంచ్. దీని లోతు ఎంత ఉంటుంది తెలుసా? సుమారుగా అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్లు ఉంటుంది దీని లోతు. అంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా కూడా ఎక్కువ ఎత్తులో ఎక్కువ లోతు ఉంటుంది ఇది. సో ఎక్కడ ఉంది అంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషియన్, వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. అట్లా మనం ఒకసారి జాగ్రఫీ బేసిక్ ఒకసారి టచ్ చేయాల. మరి ఇంకా అలానే పసిఫిక్ ఓషన్ అంటే గుర్తు రావాల్సినది, ఎక్కువగా ఈ వోల్కానోస్ ఎరప్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అగ్నిపర్వతాలు ఎక్కువగా విస్ఫోటనం బద్దలవుతూ ఉంటాయి. అలానే ఈ వరల్డ్లో ఎర్త్లో ఎక్కువగా ఈ భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ వచ్చే ఏరియా ఏది అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో, రష్యాలోని కామ్చట్కా అనే ఒక పెనిన్సులాలో, కామ్చట్కా అనే ఒక ప్రాంతంలో, ఇది రష్యాకి ఫార్ ఈస్ట్, అక్కడ సుమారుగా 7.8 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది, ఎర్త్ క్వేక్. మరి అది ఎక్కడ ఉందంటే పసిఫిక్ ఓషన్ ప్రాంతంలోనే. సో అట్లా మనం పసిఫిక్ ఓషన్ అంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది పసిఫిక్ మహాసముద్రానికి. మరి ఇప్పుడు మనం ఇనిషియేటివ్ విషయానికి వద్దాం. సో ఈ ఇండో పసిఫిక్ మహాసముద్రం మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ చైనా లాంటి కంట్రీస్ అన్నెసెసరీగా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగింది. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈస్ట్ ఏషియా సమ్మిట్, అక్కడ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ఇండియా, రైట్. మరి దీని ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇది నాన్ ట్రీటీ అంటే ఏంటి? ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవ్వాలి అంటే అదే మ్యాండటరీ కాదు, వాలంటరీ. ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. అంటే ఇదేమి ఒప్పందం ఆధారిత కార్యక్రమం కాదు, నాన్ ట్రీటీ. దీనికంటూ ఒక ట్రీటీ, ఒప్పందం అంటే ఏముండదు. సో గుర్తుపెట్టుకోండి, నాన్ ట్రీటీ, వాలంటరీ అంటే స్వచ్ఛందంగా జాయిన్ అవ్వవచ్చు. సో ఇప్పుడు స్పెయిన్ జాయిన్ అయింది ఆల్రెడీ. ఈ కార్యక్రమంలో ఇటలీ, యూకే, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, సింగపూరు, థాయిలాండు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇటువంటివి ఉన్నాయి, ఇండియా ఇటువంటివి. సో ఇది ఇండియా పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. మరి మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే
ఈ సాగర్కి అప్డేషనే మహాసాగర్ అనేది ఒకటి ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా లింకప్ చేయాలి అంటే, మహాసాగర్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2025 మార్చిలో మౌరీషియస్ కంట్రీకి వెళ్ళారు. మౌరీషియస్ దేశపు 57వ జాతీయ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళారు. మౌరీషియస్ కంట్రీ యొక్క 57th నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు ఇట్లా కూడా, ఏ కంట్రీలో దీన్ని అనౌన్స్ చేశారంటే మౌరీషియస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ మౌరీషియస్ అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుండిపోతుంది. ఇక్కడ మహాసాగర్ అంటే ఏంటి? సాగర్కి అప్డేటెడ్ డాక్యుమెంటే. ఇంగ్లీష్లో ఒకసారి అబ్రివేషన్ చెప్తానండి, ఎందుకంటే అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అబ్రివేషన్లు కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎం అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్ అనేది మహాసాగర్. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మనము సేఫ్గా ఉంచాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. సో ఇదే అండి సెకండ్ టాపిక్. సో మరియానా ట్రెంచ్ ఇక్కడ ఉంటుందండి. మీరు చూస్తే వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఇక్కడ చైనా, జపాను, మలేషియా, ఇండోనేషియా ఉన్నాయి కదా. ఇక్కడ మరియానా ఐలాండ్స్ ఉంటాయి, మరియానా దీవులు, ఇక్కడ ఉంటుంది మరియానా ట్రెంచ్. నెక్స్ట్ వన్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫిబ్రవరి 3న తెరుచుకోనున్న అమృత్ ఉద్యాన్. ఫిబ్రవరి 3 అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 3న విజిటర్స్ కోసం, పబ్లిక్ కోసం రాష్ట్రపతి భవన్లోని ఈ ఉద్యానవనము, ఈ హార్టికల్చరల్ గార్డెన్ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. డెఫినెట్లీ కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలా. ఎందుకంటే మనకి ఢిల్లీలో రాష్ట్రపతి ఉండే ఏరియా రాష్ట్రపతి భవన్. ఆ రాష్ట్రపతి భవన్లో ఒక గార్డెన్ ఉంది, అంటే క్లస్టర్ ఆఫ్ గార్డెన్ల సమూహము. దాని పేరే అమృత్ ఉద్యాన్ అండి. మరి అమృత్ ఉద్యాన్లో సుమారుగా 15 గార్డెన్స్ ఉంటాయి, 15 ఉద్యానవనాలు. దీన్ని గతంలో మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవాళ్ళు. మొఘల్ గార్డెన్స్ అయితే 2023లో ఈ మొఘల్ గార్డెన్స్ని నేమ్ కాస్త అమృత్ ఉద్యాన్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొద్దిగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు మెడివల్ హిస్టరీ చదువుతారు, మనం మెడివల్ హిస్టరీ చదువుతాం. ఆ మెడివల్ హిస్టరీలో మొఘల్స్ గురించి డిస్కస్ చదువుకుంటాం. మొఘల్స్, బాబరు, ముఖ్యంగా మొఘల్స్ వీళ్ళకి గార్డెన్స్ అంటే చాలా ఇష్టము, ఎక్కువగా ఉద్యానవనాలు నిర్మించేవాళ్ళు. బాబరు తన బాబర్ నామాలో చెప్తాడు, బాబర్ నామా అతనికి సంబంధించిన పుస్తకం. ఆ బాబర్ నామాలో నాకు ఇష్టమైన ఫేవరెట్ గార్డెను పర్షియన్ స్టైల్ ఆఫ్ చార్బాగ్ గార్డెన్ అంటాడు. అంటే పర్షియా స్టైల్లో ఉండే చార్బాగ్ గార్డెన్ అంటే ఒక గార్డెన్ని 4 ఈక్వల్ సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ఒక గార్డెన్ని 4 ఈక్వల్ సెక్షన్స్గా డివైడ్ చేస్తే దాన్ని చార్బాగ్ గార్డెన్ అంటారు. సో అట్లా మొఘల్స్, సో అందుకు మొఘల్ గార్డెన్స్ అని చెప్పేసి పేరు 2023లో నేమ్ చేంజ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఈ అమృత్ ఉద్యాన్ని ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు పబ్లిక్కి ఓపెన్ చేయబోతా ఉన్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం వెళ్ళి దాన్ని విజిట్ చేయవచ్చు. ఎక్సెప్ట్ మండేస్, ఒక్క సోమవారాలు మినహాయించి అన్ని రోజులు కూడా ఈ గార్డెన్కి వెళ్ళవచ్చు. అంటే ఏంటి, 6 days వెళ్ళొచ్చు వీక్లో. సో వీళ్ళు చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటారో రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మనం నేమ్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ఇక్కడ ఇంకా ఎలా అడుగుతాడంటే ఛాన్సెస్, రాష్ట్రపతికి సంబంధించిన నివాసాలు, ఉదాహరణకు ఢిల్లీలో రాష్ట్రపతి ఉండే ప్రదేశాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. అయితే ఢిల్లీలోనే కాకుండా ఇండియాలోని కొన్ని ప్లేసెస్లో కూడా ఆమెకి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వింటర్ టైంలో హైదరాబాద్కి వస్తుంటారు రాష్ట్రపతి. మరి హైదరాబాద్లో ఏమంటారు, ఆమె రాష్ట్రపతి బస చేసే స్థానాన్ని రాష్ట్రపతి నిలయం ఎక్కడంటే హైదరాబాదు. మరి షిమ్లాలో, హిమాచల్ ప్రదేశ్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, అక్కడ రాష్ట్రపతి నివాస్. షిమ్లాలో ఉండేది రాష్ట్రపతి నివాస్.
మరి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రపతి నికేతన్ ఉంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో రాష్ట్రపతి నికేతన్ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ 2025 జూన్ కరెంట్ అఫైర్స్లో. ప్రజలకి తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఈ రాష్ట్రపతి నికేతన్ని ప్రజలకి ఓపెన్ చేశారు అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకొని రాష్ట్రపతి నికేతన్ అంటే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. మరి రాష్ట్రపతి నిలయం హైదరాబాదు, రాష్ట్రపతి నివాస్ షిమ్లా. ఇవి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎట్లన్నా అడగవచ్చు అండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో చెప్పలేం, ఈవెన్ మెయిన్ ఎగ్జామ్స్లలో కూడా అడుగుతారు, ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్స్ ఏఐ రెడీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న యూపీసీ వోల్ట్. ఫ్యూచర్ సిటీ తెలంగాణ గవర్నమెంటు చాలా ప్రెస్టీజియస్గా, చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లలో. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాముఖ్యత ఏంటి, దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే దీన్ని ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తూ ఉన్నారు. భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెట్ జీరో అంటే ఏంటి? నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలు సున్నాకి చేరుకోవాలి అంటే ఏంటి? మన వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి గ్యాసెస్ అనేవి రిలీజ్ కాకోకుండా ఉండాలి. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి అని చెప్పేసి. సో అట్లా డెవలప్ చేస్తూ ఉన్నారు భారత్ ఫ్యూచర్ సిటీని. మరి ఇప్పుడు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే నెదర్లాండ్స్కు చెందిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఆ నెదర్లాండ్స్కు చెందిన కంపెనీ యూపీసీ రెన్యూబుల్స్ గ్రూప్ మరియు వోల్ట్ డేటా సెంటర్స్ గ్రూప్ కలిసి జాయింట్గా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైట్. సో ఇది అండి మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ డావోస్ పరేడ్లో భాగంగా మనకి ఇది డీల్ కుదిరింది. సో ఇక్కడ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్, రైజింగ్ విజన్ టార్గెట్ వచ్చేసి 2047. వికసిత్ భారత్ అన్న 2047 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ అన్న 2047. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్వర్ణాంధ్ర విజన్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారంటే స్వర్ణాంధ్ర విజన్ 2047. ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే ఈ టార్గెట్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర విజన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో కృషి రోడ్ మ్యాప్ మీటింగ్ జరిగింది. కృషి రోడ్ మ్యాప్ సమావేశం. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఈ స్థూల విలువ జోడింపులో గ్రాస్ వాల్యూ ఎయిడెడ్లో అగ్రికల్చర్ వాటాని 15%కి తీసుకురావాలి అని చెప్పేసి కృషి రోడ్ మ్యాప్ మీటింగ్ జరిగింది. ఈ కృషి రోడ్ మ్యాప్ మీటింగ్కి 8 మెంబర్స్ కమిటీ ఉంటుంది, 8 మంది సభ్యులతో కూడిన కమిటీ. ఆ 8 మంది సభ్యుల కమిటీకి హెడ్గా వచ్చేసి అగ్రికల్చరల్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ఉన్నారు. సో అట్లా మనము పేపర్ చదివేటప్పుడు అట్లా లింకప్ చేసుకుంటే ఎట్లయినా అడగొచ్చు, ఎగ్జామ్లో చెప్పలేం. మరి ఇంకా ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే ఈ 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్కి, ఈ ప్రాజెక్ట్కి రెన్యూబుల్ ఎనర్జీని అందిస్తారు. 100 మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఆ డేటా సెంటర్లో కొనసాగే కార్యక్రమాలన్నీ కూడా గ్రీన్ ఎనర్జీనే, పొల్యూషన్ అనేది ఉండదు. సో పెట్టుబడి వచ్చేసి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 crores. నెక్స్ట్ 5 yearsలో 5,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నారు. మరి కన్స్ట్రక్షన్ ఫేజ్లో 3,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆపరేషన్ ఫేజ్లో అంటే ఇది వన్స్ కార్యకలాపాలు స్టార్ట్ చేసిన తర్వాత 800కి పైగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి. మనకి ఇది అంత అవసరం ఉండదండి, ఎన్ని జాబులు క్రియేట్ అవుతాయి అనేది అనవసరము. బట్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 5 yearsలో 5,000 కోట్ల పెట్టుబడి ఇందులో పెట్టబోతా ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే తెనాలిలో ఆయుష్ హాస్పిటల్. సెంట్రల్ గవర్నమెంట్ గుంటూరు డిస్టిక్లోని తెనాలికి 50 బెడ్ 50 పడగల ఆయుష్ హాస్పిటల్ని మంజూరు చేసింది, అప్రూవల్ ఇచ్చింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇలాంటివి ఎలా అడుగుతాడు అంటే ఈ మధ్యకాలంలో ఆయుష్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క ఆయుష్ సెక్టార్ని డెవలప్ చేయాలి. ఆయుష్ అంటే ఏంటి? ఆయుష్ అంటే ఆయుర్వేద, ఆయుష్కి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఆయుర్వేద,
యోగా అండ్ న్యాచురోపతి, ఉనని, సిద్ధ, హోమియోపతి, ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయబద్ధమైన వైద్యాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 2014లో 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది, ఆయుష్ మంత్రిత్వ శాఖని. మరి ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్గా ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఉన్నారు, ప్రతాప్ రావ్ జాదవ్. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ 5 ఆయుష్ హాస్పిటల్స్ని అలొకేట్ చేసింది, మంజూరు చేసింది. అందులో తెనాలికి ఒకటి, గుర్తుపెట్టుకోండి 5, రైట్. మరి ఇప్పుడు ఈ తెనాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్న దాన్ని 26 crore 26 కోట్లతో దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు, రైట్. ఇది సరిపోతుందండి. ఇక మనం తెలుసుకోవాల్సినది, అలానే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి న్యాచురోపతి కాలేజ్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అపెక్స్ యోగా అండ్ న్యాచురోపతి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి న్యాచురోపతి యోగా కాలేజ్ ఎక్కడ అంటే విశాఖపట్నం. ఇక ఇంటర్నేషనల్ యోగా డే అంటే మనం ఎవ్రీ ఇయర్ June 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం June 21, నేషనల్ ఆయుష్ డే, నేషనల్ ఆయుర్వేద డే, జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ మనం September 23 సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026, ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ని తెలుగులో చెప్పాలంటే ఆసియా తయారీ సూచిక 2026. అది వినడానికి కూడా అంత బాగలేదండి. సో ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనే గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఎప్పుడైనా మనకి ఒక ఇండెక్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ ఇండెక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియా ప్లేస్ ఏంటి, టాప్ కంట్రీస్ ఏ ఉన్నాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ దానికంటే ముందు ఇండెక్స్ విషయానికి వస్తే, ఇండెక్స్ని రిలీజ్ చేసేది డెజన్ షీరా అండ్ అసోసియేట్స్ అనే ఒక ఆర్గనైజేషన్. డెజన్ షీరా అండ్ అసోసియేట్స్ అనే ఒక ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ హాంకాంగ్లో ఉంటుంది, ప్రధాన కార్యాలయం హాంకాంగ్ కంట్రీ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అసలు ఆసియాలోని డిఫరెంట్ కంట్రీస్లో ఈ తయారీ రంగం ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు బాగుందా లేదా అని చెప్పేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాంకింగ్ విషయానికి వస్తే మనం దానికంటే ముందు ఒక 2 పాయింట్లు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారీ రంగం గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం మన ఇండియన్ జీడిపిలో, భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటా సుమారుగా 16 నుంచి 17% ఉంది. ప్రజెంట్ మన జీడిపిలో తయారీ రంగం వాటా అప్రాక్సిమేట్లీ 16 to 17%. అయితే మనం 2011లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని లాంచ్ చేసాం, జాతీయ తయారీ విధానము. మరి 2011లో రిలీజ్ చేసిన ఈ పాలసీ కొన్ని టార్గెట్స్ పెట్టుకునింది. ముఖ్యంగా ఒక టార్గెట్ ఏంటి అంటే 2022 కల్లా ఇండియన్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ షేర్ని అట్లీస్ట్ 25%కి ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏంటి, 2022 కల్లా భారతదేశ జీడిపిలో ఈ తయారీ రంగ వాటాను కనీసం 25%కి తీసుకురావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకునింది. అలానే 2022 కల్లా 100 million జాబ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకునింది. ఏం టార్గెట్, 2027 కల్లా తయారీ రంగంలో 100 million జాబుల్ని సృష్టించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇక మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను కూడా 2014లో లాంచ్ చేశారు కదా. ఇలాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇయర్స్ ఇంపార్టెంట్. మేక్ ఇన్ ఇండియా అంటే భారత్లోనే తయారు చేయాలి. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ విషయానికి వస్తే, మరి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది 2026 ర్యాంక్ ఇండెక్స్ ప్రకారము. అంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ మలేసియా, థర్డ్ వియత్నాం, ఫోర్త్ సింగపూర్, ఫిఫ్త్ సౌత్ కొరియా, ఇండియా 6th ప్లేస్లో ఉంది. ఇండియా 6th ప్లేస్లో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి టాప్ 3 గుర్తుపెట్టుకోండి అండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇండెక్స్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇప్పుడు ఇటీవల ఫస్ట్ టైం రిలీజ్ చేసిన రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్, అలాంటివి అయితే మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. కానీ ఇలాంటివి లైక్ అంతర్జాతీయ సంస్థలు, అంతగా పేరు ప్రఖ్యాతలు లేని సంస్థలు విడుదల చేస్తూ ఉంటాయి. బట్ వీలైతే గుర్తుంచుకోండి, బట్ టాప్ 3 గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఇండియా ప్లేస్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, 6th ప్లేస్లో ఉంది ఇండియా. ఇక 11th ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. సో ఇక్కడ ఇంకొక హైలైట్ కూడా తెలుసుకోవాలండి. ఒక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీ థింగ్,
వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ ఇయర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆమె ఏమని, భారతదేశంలో రాబోయే 2 దశాబ్దాలలో నెక్స్ట్ 2 డికేడ్స్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ షేర్ని 23% ఆఫ్ ద కంట్రీస్ జీడిపికి రీచ్ చేయాలి. రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో భారతదేశ జీడిపిలో ఈ యొక్క తయారీ రంగ వాటాని ఒక 23%కి తీసుకుపోవాలి అంటే సన్ రైజ్ సెక్టార్స్ అనేవి చాలా కీలకము, సన్ రైజ్ ఇండస్ట్రీస్ చాలా కీలకమని ఆమె పదే పదే ప్రస్తావించారు. సో ఇలాంటివి అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి, దీస్ థింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం చెప్పేటప్పుడు డౌట్ కూడా రావచ్చు, అసలు ఇలాంటివి అడుగుతాడా అనే డౌట్ వస్తుంది. ఐ నో ఇట్ యాక్చువల్లీ, బట్ నేను చెప్తున్నా కదా ప్రతిదీ కూడా లింకప్. కరెంట్ అఫైర్స్ ఇస్ ఆల్ అబౌట్ లింకింగ్ ద డాట్స్. మనం ఏ విధంగా లింకప్ చేసుకుంటున్నాం అన్నదే ముఖ్యము. మనం పేపర్లో ఏదైనా ఒక ఈనాడు పేపర్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా చెత్త ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక పాలసీ తీసుకొని వచ్చినా, ఒక కార్యక్రమం తీసుకొని వచ్చినా, ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అద్భుత పురోగతి సాధిస్తూ ఉంది, ఇన్ని ఉద్యోగాలు సృష్టించబడతా ఉన్నాయి, ఇలాంటివి కాదు, మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఆమె లాస్ట్ ఇయర్ సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పింది, పదే పదే ప్రస్తావించినప్పుడు ఒకవేళ నేనే ఎగ్జామినర్ అయితే నేను ఎట్లా సెట్ చేస్తానంటే, మరి ఇండియాలో సన్ రైజ్ సెక్టార్స్గా పిలుస్తూ ఉన్న ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి అంటారు. సన్ రైజ్ ఇండస్ట్రీస్ 14. ఉదాహరణకు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టారు, సెమీ కండక్టర్సు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, రైట్, మళ్ళీ మెడికల్ డివైజెస్, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైన రంగాలు. అలాంటివి 14 ఉంటాయి మనకి. ఈవెన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకున్న, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అటువంటివి. సో ఆమె చెప్పింది ఈ 14 సన్ రైజ్ పరిశ్రమల సహకారంతో మన జీడిపిలో తయారీ రంగ వాటాను పెంచాలి అని చెప్పేసి. సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి 14 అని. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి బార్ హెడెడ్ గూస్ బర్డ్ అనే ఒక పక్షి న్యూస్లో ఉంది. బార్ హెడెడ్ గూస్ బర్డ్ హిమాలయాలు దాటి వైనాడ్ చేరి కేరళలోని వైనాడ్ డిస్టిక్లో ఫస్ట్ టైం కనిపించిన బార్ హెడెడ్ గూస్. మనకి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం చదివేటప్పుడు ఒక పక్షి కానీ ఒక యానిమల్ కానీ వార్తల్లో ఉన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ స్పీషీస్ అన్న విషయం ఐడియా ఉండాలి. సో ఈ బార్ హెడెడ్ గూస్ అనే పక్షి జనరల్గా హిమాలయాల్లో ఎక్కువగా ఉంటుంది, ఆ కోల్డ్ క్లైమేట్లో. కానీ వింటర్ టైంలో ఇది గుడ్లు పెట్టడానికి సదరన్ ఇండియాకి వస్తూ ఉంటుంది, దక్షిణ భారత ప్రాంతానికి. ఇది ఒక మైగ్రేటరీ బర్డ్, అంటే వలస పక్షి. మరి కేరళలోని వైనాడ్లో ఆసియన్ వాటర్ బర్డ్ సర్వే చేశారు. ఆసియన్ వాటర్ బర్డ్ సర్వేలో భాగంగా దీన్ని తొలిసారిగా వైనాడ్ డిస్టిక్లో వైనాడ్ డిస్టిక్లో ఇది కనబడింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో ఉంటుంది, మైగ్రేటరీ బర్డ్. ఇక ఇలాంటిదే ఇంకొక బర్డ్ కూడా ఇటీవల వార్తల్లో ఉంది, ఇండియన్ స్కిమ్మర్ పక్షి. ఈ ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ ఎక్కువగా గంగా బేసిన్ ప్రాంతంలో ఉంటుంది, గంగా నది పరివాహక ప్రాంతంలో. వరల్డ్ వైడ్ కనిపించే ఇండియన్ స్కిమ్మర్ బర్డ్స్లలో 90%, 90% ఇండియాలోనే ఉంటాయి, ముఖ్యంగా గంగా, యమున రివర్ ప్రాంతంలో. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ గంగా బేసిన్లో వీటి పాపులేషన్, వీటి సంఖ్య అనేది అంతరించిపోతూ ఉంది, డిక్లైన్ అవుతూ ఉంది. సో వీటిని ప్రొటెక్ట్ చేయాలి, ఇవి గుడ్లు పెట్టే ప్రాంతాలని ప్రొటెక్ట్ చేయాలి, సంరక్షించాలి అని చెప్పేసి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశాయి, రైట్. సో ఎవరు లాంచ్ చేశారంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అండ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. మరి దీని సైంటిఫిక్ నేమ్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బర్డ్. దీని ఎండేంజర్డ్, దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. మనకి ఐయుసిఎన్ స్థితి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయుసిఎన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కలు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, బర్డ్స్, యానిమల్స్, ఇటువంటివన్నీ కూడా ప్లాంట్స్, వాటి ఐయుసిఎన్ స్థితి అంటే అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయా, వాటి సంఖ్య ఎలా ఉందని చెప్పేసి క్లాసిఫై చేస్తుంది. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, లీస్ట్ కన్సర్న్, వల్నరబుల్, నియర్ థ్రెటన్డ్, అట్లా. సో దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ప్రమాదంలో ఉంది. మరి ఐయుసిఎన్ స్థితి అయిపోయింది. దీని సైంటిఫిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అండి,
సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రైన్చాప్స్ ఆల్బికోలిస్. రైన్చాప్స్ ఆల్బికోలిస్ అనేది లైక్ సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం. నెక్స్ట్ వన్ లోకయాన్ మిషన్. లోకయాన్ 26 మిషన్ ప్రారంభమైంది. లోకయాన్ 26 మిషన్ ప్రారంభమైంది. ఈ లోకయాన్ 26 మిషన్లో భాగంగా ఐఎన్ఎస్ సుదర్శిని ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టింది. మనము ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్వి కౌండిన్య, ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్. కౌండిన్య అంతర్జాతీయ టూర్ని రీసెంట్గా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్కు చేరుకోవడంతో తన కంప్లీట్గా యాత్రను సక్సెస్ఫుల్గా చేపట్టింది అని చెప్పేసి. సో ఇలాంటివి మనకి నేవల్ ఎక్స్పిడిషన్స్లో భాగంగా, అంటే ఏంటి, మన యొక్క సముద్ర వారసత్వ సంపదను వివిధ దేశాలకు తెలియజేయడం కోసం, మన యొక్క ఈ మ్యారిటైమ్ సెక్టార్ యొక్క గ్రేట్నెస్ని డిఫరెంట్ కంట్రీస్ తెలియజేయడం కోసం ఇటువంటి నేవల్ ఎక్స్పిడిషన్స్ని, ఈ నావికా యాత్రల్ని చేపడతా ఉంటారండి. ఇప్పుడు లోకయాన్ 26 పేరిట ఇండియన్ నేవీకి చెందిన సెయిల్ ట్రైనింగ్ షిప్ ఈ టూర్ స్టార్ట్ చేసింది. భారత నావికాదళ శిక్షణ నౌక, ఇండియన్ నేవీకి చెందిన సెయిల్ ట్రైనింగ్ షిప్. మరి ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే కొచ్చిన్లో ఇది స్టార్ట్ అయింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది సెకండ్ సెయిల్ ట్రైనింగ్ షిప్ అండి. అంటే ఏంటి, ఆల్రెడీ ఇటువంటి నావికాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ తారాంగిణి అనేది ఒకటి ఉంది. ఐఎన్ఎస్ తారాంగిణి ఇది రెండవది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటిది వార్తల్లో ఉన్నప్పుడు ఈ మిషన్ అనేది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఎన్ని కంట్రీస్కి వెళ్తుంది, ఎన్ని పోర్ట్స్ని కవర్ చేస్తుంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ మీరు చూస్తే ఈ మిషన్ 10 months 10 నెలల పాటు కొనసాగుతుంది. 13 కంట్రీస్ని ఈ ఐఎన్ఎస్ సుదర్శిని విజిట్ చేస్తుంది, సందర్శిస్తుంది. ఈ 13 కంట్రీస్లో 18 పోర్ట్స్ని రీచ్ అవుతుంది. సో ఇందాక చెప్పాం కదా, మహాసాగర్ విజన్, దీన్ని మహాసాగర్ విజన్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అంతర్జాతీయ పర్యటనలో భాగంగా 2 ఇంపార్టెంట్ మ్యారిటైమ్ ఫెస్టివల్స్లో పాల్గొంటుంది, 2 ముఖ్యమైన సముద్ర ఉత్సవాల్లో పాల్గొంటుంది. ఒకటి ఫ్రాన్స్లో ఎస్కలే ఏ సేటే, ఫ్రాన్స్లో ఎస్కలే ఏ సేటే అనే సముద్ర ఉత్సవము, యుఎస్ఏలోని న్యూయార్క్లో సెయిల్ 250 అనే ఒక మ్యారిటైమ్ ఫెస్టివల్ జరగబోతుంది. అక్కడ ఇది పార్టిసిపేట్ చేయబోతా ఉంది. సో ఇది సరిపోతుందండి మనకి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఐఎన్ఎస్ సుదర్శిని గురించి 2 పాయింట్లు. సో ఇది కొచ్చిలో స్టార్ట్ అయింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ఐఎన్ఎస్ సుదర్శిని అనేది ఈ పర్యటన జనవరి 20న స్టార్ట్ అయిందండి. ఈ ఐఎన్ఎస్ సుదర్శిని జనవరి 20న మొదలుపెట్టింది తన అంతర్జాతీయ యాత్రని. మరి ఇక్కడ ఐఎన్ఎస్ సుదర్శిని విషయానికి వస్తే, దీని లెంగ్త్ వచ్చేసి సుమారుగా 54 మీటర్స్ అండి, 54 మీటర్లు. దీన్ని నిర్మించినది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. దీన్ని బిల్ట్ చేసింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈవెన్ ఐఎన్ఎస్ తారాంగిని కూడా బిల్ట్ చేసింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, నిర్మించినది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. నెక్స్ట్ వన్, డావోస్లో గాజా కోసం కొత్త శాంతి మండలిని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మనం డిస్కస్ చేస్తున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, ఈ గాజాకి, ఈ యొక్క ఇజ్రాయెల్కి, హమాస్ తీవ్రవాదులు, హమాస్ టెర్రరిస్టుల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరినప్పటికీ కూడా, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా చాలామంది మరణించారు. ఎందుకంటే ఆ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు బోత్ పార్టీస్. సో ఇప్పుడు ఆ గాజాలో టెంపరరీ గవర్నెన్స్, ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం కోసము ఒక శాంతి మండలిని ఏర్పాటు చేసింది అమెరికా. దాని పేరే బోర్డ్ ఆఫ్ పీస్. సో ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ఎక్కడ, డావోస్, స్విట్జర్లాండ్లో జరుగుతూ ఉన్న మీటింగ్కి ఈయన వెళ్ళారు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బోర్డ్ ఆఫ్ పీస్కి ఎవరు హెడ్గా ఉన్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ చైర్మన్గా దీన్ని వ్యవహరిస్తారు. ఇండియాని, పాకిస్తాన్ని కూడా ఇన్వైట్ చేశాడు, ఆహ్వానించాడు. బట్ ఇండియా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇండియా ఇందులో జాయిన్ అవ్వాలా వద్దనేది తేల్చుకోలేకపోతా ఉంది. బట్ పాకిస్తాన్ అయితే జాయిన్ అయింది. సో ఇప్పుడు 59 కంట్రీస్ ఈ యొక్క బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపాయి. 59 కంట్రీలు సైన్ చేశాయి. అయితే 59 కంట్రీలు సైన్ చేసినప్పటికీ కూడా నిన్న జరిగిన మీటింగ్లో జస్ట్ 19 కంట్రీస్ మాత్రమే
ఆ సెరమనీ ఈవెంట్లో అటెండ్ అయ్యాయి. సో గుర్తుపెట్టుకోండి, 59 కంట్రీస్ సైన్ చేశాయి. పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, యుఏఈ ఇవి యాక్సెప్ట్ చేశాయి, ఇన్విటేషన్ని ఒప్పుకున్నాయి, సంతకం చేశాయి. సో ఇక ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ అజయ్ బంగా గారు కూడా ఉన్నారు. అలానే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇక గాజా కోసం 20 పాయింట్ పీస్ ప్లాన్ని కూడా ప్రవేశపెట్టిండేది ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. గాజాలో శాంతిని ఏర్పాటు చేయడం కోసము 20 పాయింట్ల ప్రణాళికను తెచ్చింది అమెరికా. నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ కేవ్ ఆర్ట్. ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గుహ చిత్రకళ. ఇండోనేషియా కంట్రీలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రకళ కనుగొన్నారు. అంటే ఏంటి గుహ చిత్రకళ అంటే? కేవ్ ఆర్ట్. మనకి మరి ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఫ్యాక్ట్ అండి, కానీ మనము ఇండియన్ హిస్టరీకి లింకప్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇండియన్ హిస్టరీకి లింకప్ చేసుకుందాం. ఇప్పుడు జనరల్గా ఈ అతి పురాతనమైన గుహ చిత్రకళ అంటే ఏంటి? కేవ్స్లో ఉండే పెయింటింగ్స్. ఇక్కడ ఇండోనేషియాలోని సులవేసిలో ఉన్న మునా ఐలాండ్లో దీన్ని కనుగొన్నారు. మరి ఇది 67,800 ఇయర్స్ ఓల్డ్, 67,800 సంవత్సరాల పురాతనమైనది. సో ఇది మనకి ఫ్యాక్ట్. మరి యాక్చువల్లీ ఫ్రాన్స్, స్పెయిన్ అటువంటి కంట్రీస్లో కూడా చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి, కేవ్ పెయింటింగ్స్. ఫ్రాన్స్లో అయితే 30,000 సంవత్సరాల నాటి ఓల్డెస్ట్ పెయింటింగ్ ఉంది. ఇప్పుడు దానికంటే ఓల్డెస్ట్ ఇది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇండియన్ హిస్టరీకి లింకప్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనము ఏన్షియంట్ హిస్టరీ చదువుతాం. ప్రాచీన భారతదేశ చరిత్రలో భీంబెట్కా పెయింటింగ్స్ మనకి పాలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి చదువుతాం. పాలియో, మీసో, నియో, చాల్కోలిథిక్ పీరియడ్ సంథింగ్ అటువంటి చదువుతాం, స్టోన్ ఏజ్ అవన్నీ. అక్కడ భీంబెట్కా పెయింటింగ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ చదువుతాం. భీంబెట్కా రాతి గుహల చిత్రాలు. ఆ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ ఎక్కడున్నాయి? భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో వింధ్య పర్వతాల గుహల్లో ఉంటాయి. మరి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది మార్చ్ 2025లో లాస్ట్ ఇయర్ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్, 16వ ఆర్థిక సంఘ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు, సందర్శించారు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్, ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఈ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ని ఎవరు కనుగొన్నారో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 1957-58లో విఎస్ వకంకర్ అనే ఒక హిస్టారియన్ ఈ భీంబెట్కా పెయింటింగ్స్ని కనుగొన్నారు, డిస్కవర్ చేశారనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా క్వింగ్డావో. ఈ నంబియో సేఫ్టీ ఇండెక్స్ అనే ఇండెక్స్ని సెర్బియా కంట్రీలోని బెల్గ్రేడ్ హెడ్ క్వార్టర్స్గా ఉండే నంబియో అనే సంస్థ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం. మరి దీని ప్రకారం వరల్డ్లో మోస్ట్ సేఫెస్ట్ సిటీ అంటే చైనాలోని క్వింగ్డావో. మరి ఏ విధంగా సురక్షిత నగరంగా గుర్తిస్తారు అంటే ఆ సిటీలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, అంటే నేరాలు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి, అలాంటి పారామీటర్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ను ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది యాన్యువల్ రిపోర్టు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 304 సిటీస్ని సర్వే చేయడం జరిగింది, 304 సిటీస్ని. మరి ఫస్ట్ కంట్రీ వైడ్ చూద్దాం. కంట్రీ వైడ్ చూస్తే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశము, వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీ ఏదో చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో యుఏఈ ఉంది. యుఏఈ స్కోర్ 86. సెకండ్ ప్లేస్లో ఖతర్ ఉంది. థర్డ్ ప్లేస్లో ఆండోర్రా అనే కంట్రీ ఉంది. ఫోర్త్ ప్లేస్లో తైవాన్ ఉంది. ఇక మరి ఇండియా ప్లేస్ వచ్చేసి 70th 70వ స్థానంలో ఉంది. మరి ఇక సిటీల పరంగా చూస్తే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరం క్వింగ్డావో, చైనా, స్కోరు 89.2. సెకండ్ ప్లేస్లో అబుదాబి ఉంది యుఏఈ,
88.9 స్కోరు. థర్డ్ ప్లేస్లో దోహా ఉంది ఖతర్, ఫోర్త్ ప్లేస్లో షార్జా, ఫిఫ్త్ ప్లేస్లో దుబాయ్. టాప్ 2 ఆర్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇండియా ర్యాంకు గుర్తుపెట్టుకోండి. ఇక టాప్ 5 సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో టాప్ 5 సురక్షిత నగరాలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు మంగళూరు సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం మంగళూరు, కర్ణాటక. గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 46, అంతర్జాతీయంగా 46వ ర్యాంకులో ఉంది. ఇక రిమైనింగ్ సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండి, నో నీడ్ యాక్చువల్లీ. అహ్మదాబాద్ 87th ప్లేస్లో ఉంది, జైపూర్ 106th. నో నీడ్ అండి, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో ఇవి సరిపోతాయి. కోయంబత్తూరు 123వ స్థానం, తిరువనంతపురం 132nd ప్లేస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారము చైనాలోని క్వింగ్డావో మోస్ట్ సేఫెస్ట్ సిటీ, ఇండియాలో అయితే మ్యాంగళూరు. ఇండియా ర్యాంకు 70. నెక్స్ట్ వన్, 2026 గణతంత్ర దినోత్సవం నాడు పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ కవాతు బృందానికి నాయకత్వం వహించనున్న మొదటి మహిళా సిఆర్పిఎఫ్ కమాండర్ సిమ్రాన్ బాలా. 2026 రిపబ్లిక్ డే, 77th రిపబ్లిక్ డే పరేడ్లో ఫస్ట్ టైం ఆల్ మేల్స్తో కూడిన సిఆర్పిఎఫ్ టీంకి ఒక ఉమెన్ ఆఫీసర్ లీడ్ చేయబోతోంది, నాయకత్వం వహించబోతోంది. ఆమె సిమ్రాన్ బాలా. ఈమె 26 year old, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చింది. అంటే ఏంటి, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సెక్యూరిటీ సంస్థ. భారతదేశపు అతిపెద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇండియాస్ లార్జెస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. మరి సిఆర్పిఎఫ్ ఏం చేస్తుంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా న్యూస్లో, ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ని డీల్ చేస్తుంది. అంటే ఏంటి, ఇండియాలో ఎక్కడైనా నక్సలిజం సమస్యలు పెరిగిపోయినప్పుడు వీళ్ళు యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో జనరల్గా ఈ రిపబ్లిక్ డే పరేడ్లో ఈ సిఆర్పిఎఫ్ టీంలో అంతా మేల్స్ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఆ పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ కవాతు బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించబోతోంది. ఇక సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే 1939లో ఏర్పాటైంది, July 27th. 1939 July 27th. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, భారత మహిళా సీనియర్ ఫుట్బాల్ జట్టు కోచ్గా అమేలియా వాల్వర్డే. కోస్టారికా కంట్రీకి చెందిన అమేలియా వాల్వర్డేని ఇండియన్ ఉమెన్స్ ఫుట్బాల్ సీనియర్ టీంకి కోచ్గా నియమించడం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ నియమించడం జరిగింది. ఈమె 39 year old. సో గుర్తుపెట్టుకోండి, కోస్టారికా కంట్రీ. ఇక ఇండియాలో ఈ మహిళలకి ఫుట్బాల్ కోసము ఒక సపరేట్గా ఫస్ట్ టైం ఒక ఫుట్బాల్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ ఫీఫా ఉమెన్ ఫుట్బాల్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్. నెక్స్ట్ వన్, 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ కోసం ఇండియా బిడ్. 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ కోసం ఇండియా బిడ్ వేసింది. ఈ బిడ్ వేసింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ 2028లో వరల్డ్ అండర్-20 ఛాంపియన్షిప్ని అహ్మదాబాద్, గుజరాత్లో నిర్వహించాలి, కండక్ట్ చేయాలని చెప్పేసి బిడ్ వేయడం జరిగింది. ఇప్పుడు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ని కూడా నిర్వహించాలి అని చెప్పేసి బిడ్ వేశారు. మరి ఏ ప్లేస్లో నిర్వహించాలి అనుకుంటా ఉంది అంటే ఇండియా ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న కళింగ స్టేడియంలో ఈ వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ని నిర్వహించాలి అని చెప్పేసి బిడ్ వేయడం జరిగింది. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ చీఫ్గా సెబాస్టియన్ కో ఉన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్గా సెబాస్టియన్ కో. మరి వరల్డ్ అథ్లెటిక్స్ ఏంటి, దీని ప్రాముఖ్యత, ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఈ అథ్లెటిక్స్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు బిడ్ వేసింది కదా ఇండియా, మరి ఇండియా బిడ్ని యాక్సెప్ట్ చేయాలి, ఆమోదించాలి అన్న వరల్డ్ అథ్లెటిక్సే నిర్ణయం తీసుకుంటుంది. మరి వరల్డ్ అథ్లెటిక్స్ 1912లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ మొనాకో. గుర్తుపెట్టుకోండి, ఇది 1912లో 1912లో స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఏర్పాటైంది, కానీ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మొనాకో కంట్రీ. ఇందులో 214 మెంబర్ ఫెడరేషన్స్ ఉన్నాయి. మనకి జస్ట్ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దానికి చీఫ్ వచ్చేసి సెబాస్టియన్ కో. కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారత షట్లర్గా పివి సింధు. ఇండియన్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఒక రికార్డు సృష్టించింది. ఆమె తన కెరీర్లో ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో, మహిళల సింగిల్స్ విభాగంలో 500 విన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. ఓవరాల్గా ఈమె 6వ క్రీడాకారిణి. అంటే ఏంటి, ఉమెన్స్ సింగిల్స్ జరుగుతుంది కదా,
ఈ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో, షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో 500 విజయాలు సాధించిన తొలి భారత ప్లేయరు. కానీ ఈమె కంటే ముందు ఆల్రెడీ 5 ఉమెన్ ప్లేయర్స్ ఉన్నారు, మనకి వాళ్ళ పేర్లు అనవసరం అండి. ఫస్ట్ ఇండియన్ షట్లర్ అంటే పివి సింధు. మరి ఇండియాకి ఒలింపిక్స్లో ఫస్ట్ షటిల్ బ్యాడ్మింటన్ మెడల్ని అందించిన ప్లేయర్ అంటే ఎవరు, మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల, సైనా నెహ్వాల్. ఆమె ఇటీవల ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్కి రిటైర్మెంట్ కూడా ఇచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఇవాళ క్వశ్చన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది? ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఏర్పాటైంది? ఇప్పుడు 56th వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది కదా డావోస్లో. సో ఎప్పుడు ఏర్పాటైంది మనం డిస్కస్ చేసుకున్నాం, దీన్ని ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం, రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026 ఈ యొక్క బాధ్యతాయుత దేశాల సూచిక 2026లో ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ డెన్మార్క్, ఇండియా 16th ప్లేసు, అమెరికా 66th ప్లేసు, చైనా 68th ప్లేస్. అంటే ఏంటి, అమెరికా చైనా మనకంటే ఇంకా తక్కువే ఉన్నాయి, వెనకబడి ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ కూడా మనకంటే వెనకబడి ఉంది. సో మరి రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది ఢిల్లీకి చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్. దీన్ని రిలీజ్ చేసింది ఎక్స్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. దుబాయ్లో తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఐ సదస్సు యుఏఈ. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరిన స్పెయిన్. ఫిబ్రవరి 3rd ఓపెన్ కానున్న అమృత్ ఉద్యాన్ న్యూఢిల్లీ. ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్స్ ఏఐ డేటా సెంటర్. తెనాలిలో 50 బెడ్ ఆయుష్ హాస్పిటల్కి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026 ఇండియా 6th ప్లేస్, ఫస్ట్ ప్లేస్ చైనా. బార్ హెడెడ్ గూస్ బర్డ్ తొలిసారిగా కేరళలోని వైనాడ్ డిస్టిక్లో కనిపించింది. ఇండియన్ స్కిమ్మర్ బర్డ్. లోకయాన్ 26th మిషన్. గాజా కోసం కొత్త శాంతి మండలిని ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్. ఇండోనేషియాలో బయటపడ్డ ప్రపంచంలోని అత్యంత పురాతన గుహ చిత్రకళ. నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ 2026. గణతంత్ర దినోత్సవం నాడు పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ కవాతు బృందానికి నాయకత్వం వహించనున్న మొదటి మహిళా సిఆర్పిఎఫ్ కమాండర్ సిమ్రాన్ బాలా. భారత మహిళా సీనియర్ ఫుట్బాల్ జట్టు కోచ్గా అమేలియా వాల్వర్డే, కోస్టారికా కంట్రీ. 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ కోసం ఇండియా బిడ్. కెరీర్లో 500 విన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ షట్లర్ పివి సింధు. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.